హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం FA4 ఎగ్జామ్ యొక్క మనం ఈరోజు తెలుగు క్వశ్చన్ ఫస్ట్ పేపర్ క్లాస్ చూస్తున్నాం. క్వశ్చన్ పేపర్ చూసుకుందాం. చిత్రాన్ని చూసి ఖాళీలో ఉంచాల్సిన సరైన అక్షరాన్ని గుర్తించండి. పా ఇచ్చి డాష్ ఇచ్చి శాల ఇచ్చాడు. పాఠశాల. ఆన్సర్ బి. డా అక్షరంతో మొదలయ్యే పదం ఉన్న చిత్రాన్ని గుర్తించండి. ఏ కాదు, బి డమరుకం. మూడో క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింద ఇవ్వబడిన చిత్రం ఆధారంగా సరైన పదంతో ఖాళీని పూరించండి. బడి గంట డాష్ మోగింది. టపటప కాదు, డమడమ కాదు, గనగన మోగింది. బడి గంట గనగన మోగింది. నాలుగో క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈ కింద ఇవ్వబడిన పదాలలో ఒక అక్షరం అన్నింటిలోనూ ఉన్నది. దానిని గుర్తించండి. లక్ష, అక్షరం, లక్షణం. మూడు పదాలలో ఉన్న అక్షరం క్ష. క్ష. ఆన్సర్ సి. కింద చిత్రం ఆధారంగా ఖాళీలో ఉండాల్సిన సరైన అక్షరం ఏది? తాళం, తాళం, తాతం. తాతం కాదు. తాళం. తాళంలో అలా, తాళం. బి. కింది వాటిలో మేషం అనే పదాన్ని సూచించే చిత్రం ఏది? మేషం అంటే ఆప్షన్ ఏ. పాపాయికి జ్వరం తగ్గడానికి అమ్మ డాష్ ఇచ్చింది, ఔషధం ఇచ్చింది. ఆప్షన్ ఏ. కింది పేరాలోని కథను ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయులు చదివి వినిపిస్తారు. శ్రద్ధగా విని వారు అడిగే ప్రశ్నలకు కథ ఆధారంగా సరైన సమాధానాలు ఎంపిక చేయండి. మేరీ ఎప్పటిలాగా ఒకరోజు బడికి నడుచుకుంటూ వెళ్తుంది. తాను దారిలో ఒక చీమ కాలువలో పడిపోవడం చూసింది. వెంటనే తన దగ్గర ఉన్న ఒక కాగితంతో పడవను చేసి కాలువలో వదిలింది. చీమ ఆ పడవను ఎక్కగానే మేరీ పడవను బయటకు తీసి చీమను కాపాడింది. దీని ఆధారంగా క్వశ్చన్లు చూసుకున్నట్లయితే కాలువలో పడిపోయింది ఎవరు? కాలువలో పడిపోయింది ఎవరు? చీమ. ఆప్షన్ సి. మేరీ పడవను దేనితో తయారు చేసింది? పడవను ఆకులతో కాదు, పుల్లలతో కాదు, కాగితంతో. ఆప్షన్ ఏ. చివరికి మేరీ చీమను ఏం చేసింది? దానితో ఆడుకుంది, నీటిలో వదిలేసింది, కాలువ నుండి బయటకు తీసింది. ఆన్సర్ కాలువ నుండి బయటకు తీసింది. ఆప్షన్ సి. సెక్షన్ బిలో చూసుకున్నట్లయితే కింది గల్లలోని అక్షరాల ఆధారంగా బా అక్షరంతో మొదలయ్యే అర్థవంతమైన 3 పదాలు రాయండి. మొదటిది భజన, భయం. మూడవది భవనం. 12 క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింద ఇవ్వబడిన పదాలను సరైన చిత్రాలతో జతపరచండి. శరం, కంఠం, ధనం. తర్వాత 13 క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింద ఇవ్వబడిన చిత్రాలకు సరైన పదాలు రాయండి. మొదటిది ఏముంది? బాతు. రెండవది రథం. మూడవది సీతాఫలం. తర్వాత 14 క్వశ్చన్ ఇవ్వబడిన పదాలను గీతలలో అందంగా రాయండి. క్వశ్చన్ పేపర్లో పైన ఇచ్చిన పదాలనే అందంగా రాయాల. కమఠం, పథం, రణం. లాస్ట్ క్వశ్చన్ ఏముంది? కింద ఇవ్వబడిన పదాలలో అలా అక్షర పదాలు గుర్తించి రాయండి. శంఖం ఉంది ఫస్ట్ది, దాంట్లో అలా లేదు. గరలం ఉంది, దీంట్లో ఉంది కదా గరలం. ఫలకం లా ఉంది, అలా లేదు. తల దీంట్లో ఉంది కదా తల. బగ దీంట్లో లా లేదు. సఫలం లా ఉంది, అలా లేదు. ఉష, శతకం, సరళ అలా ఉంది కదా సరళ. 3 పదాలు ఏవి? గరలం, తల, సరళ. ఓకే మరి.